ఏమంటారు ఆడకట్ట ఆకానికి మలవానికి ఎంత సకాలం కూడా దొరికిందో అయితే శిశుడు గుణవంతుడు అయితే గురువుకు పేరు వస్తుంది. మరి నాడు ఇంట్లో పెళ్ళం గుణవంతురాలు అయితే బయట తిరిగే భర్తకు పేరు వస్తుంది. ఎట్లా అంటావు? కూడా 4 ఊళ్ళు తిరుగుతాడు, 10 మందితో సోప చేస్తాడు. సోపటికి కడవని మంచిగా నడుచుకుంటాడు. ఓనాడు కాకపోతే ఓనాడు వాళ్ళు ఈయనింటికి రారా. ఈయనింటికి వచ్చినప్పుడు ఇంట్లో మంచి అడవిలో అయినట్టు చేసుకున్న పిల్లలు మంచిదైతే వచ్చిన వాళ్ళని గడుకోమని కాళ్ళకి వెళ్ళించి కూర్చుండ కూర్చేసి ఇంట్లో ఆడిపోయాం అని చెప్పి సంచి కడిపోయారు కదా. సంచిలో బియ్యం లేకపోతే మొగని ఒక మాట ఇంకా ఇంటికి తర్వాత తీసుకొని పోయి పక్క ఇంటికి పోయి రేపు పెడతాం మా పెడతాం సాట సేపు తీసుకొచ్చి వాళ్ళు నచ్చుకోవడం మంచిగా వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంటి ముందు బెడ పెట్టి ఇంటికి దర్వాజా పెట్టి చెప్పుకోడు చీపి కూడా కొట్టిన కూడా ఓర్చుకుంటాడు. కానీ వచ్చిన వాళ్ళ ముంగటి తలపడి వరకని ఆ బిడ్డలకు బాగా 10 మంది తోలుకొచ్చాడు. నీకేం పెట్టారు, నీ బోధకేం పెట్టారు, వాళ్ళ బోధకేం పెట్టారు అని చెప్పి మొగని తిట్టిర్రు అనుకో. ఉన్న ఎట్టేటికలు ఏమో లేకుండా వరికిద్దరే చూసేనా తరుడారా. అందుకొరకు పరాయింటి బిడ్డ గదానికి ఎందుకు అంటున్నావు కానీ గుడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ కొత్త కోళ్ళు వచ్చిన వేళ కొత్త అల్లుడు వచ్చిన వేళ అంటారమ్మా. ఆమె వచ్చిన వాళ్ళ రాజ్యం వచ్చింది కాబట్టి ఆమెనే మనం ఆడిబిడ్డ అనుకుందాం, ఆమెనే తల్లి అనుకుందాం, ఆమెనే తండ్రి అనుకుందాం. ఆమె చెప్పినట్టు మీరు నన్నే ఇలా పోతున్నా తెలియస్తున్నా పురం పోతున్నా. వెంకటరెడ్డి మహారాజు అయినా పోతున్నాడు. నా ఈ దూరం నా చిన్ని దూరం రాజు నా చిన్ని కలమాటం చిన్న రాజు తమ్ముడు సుబ్బిరెడ్డి దండం పెట్టినాడమ్మో. సుబ్బిరెడ్డి నువ్వు రాజ్యం ఏలాగంటే మరదలు చెప్పినట్టు రాళ్ళని ఏనాడు తల్లికి ఏనాడు చెల్లెకు భయం చెప్పి పోవంగా నా 2 తల్లి బిడ్డలయ్యో అయ్యా. 2 తల్లి బిడ్డలు ఏమనుకుంటున్నారు? అవునే బిడ్డ కూర్చోమ్మా. ఇగో ఈ మహాలక్ష్మి పోరు ఇది ఏడికి వచ్చినట్టే ఇది ఎట్లా వచ్చినట్టే కాదు. నా కొడుకును సాధింది పోతుంది, అన్నది పోతుంది, పెంచింది పోతుంది, పెద్ద చేసింది పోతుంది, మనకి రగ్గం చేసింది పోతుంది. ఇక లేకపోతే ఇంటికన్నా ఏ నవ్వు ఉట్టొచ్చింది మన ఇంటికి నీ అన్నగానికి భార్య లెక్క వస్తే వాడు ఏం చేసింది ఇప్పుడు మననే భయపట్టించి దానికి పెద్ద స్థలం ఇచ్చి పెట్టి వస్తే బిడ్డ వచ్చమ్మ అది ఇంట్లో ఉన్నన్ని రోజులు బిడ్డ మహాలక్ష్మి ఇంట్లో ఉన్నన్ని రోజులు మన కొడుకు ఏనాడు నా కొడుకు వెంకటరెడ్డి మన ఇంట్లో చేస్తాడు. ఎట్లన్నా చేసి మహాలక్ష్మి దాన్ని నాశనం చేసేలా కావాలి.
చిన్నప్పటి నుంచి మదం రాకముందుకు బుజ్జమ్మ 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 తెల్ల 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 అనుకున్నాను బడి చూస్తుంటే ఒక్కనాడని ఇప్పుడు మదం వచ్చిన నుంచి మాట్లాడుతున్నాడు ముచ్చట పెడుతున్నాడు భార్య కళంకర పోరి శేతంకర పోరి మిడిగుట్ల పోరి ఇందులో పోరగాడు భయపడుతున్నాను ఇంట్లో వచ్చినట్టు తింటున్నాను కాదు కాబట్టి బిడ్డ బుచ్చమ్మ మనం ఏం చేయాలంటే మన మీ అన్నగాడు వెంకటరెడ్డి రాకముందుకు ఈ మరదల్ని ఏనాడు నా కోడ మహాలక్ష్మి దేవి నాశనం చేసిన వాళ్ళం కావాలి. ఎట్ట చేద్దామంటే ఇప్పుడు ఏనాడు మహాలక్ష్మి దేవి 5 నెలల గర్భవతి కానీ ఇంటికి ఆడాల్సి ఏం చేద్దాం ఎరికేనా ఓ ముచ్చట ఓ 7 బదులు ఇచ్చినా మీకు ఇప్పుడు తీసుకోబడుతుంది ఎట్లా చేసి మా కోడ మహాలక్ష్మి దేవి నాశనం చేసిన వాళ్ళం కావాలి. ఒక్కవరి లోపల 2 కత్తిరిమిన పోవు ఉన్నన్ని రోజులు మా కొడుకునికి ఇట్లా చేస్తాడు. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం బిడ్డలకి ఇప్పుడిప్పుడే వచ్చింది ఆలోచన వచ్చింది. బిడ్డ బుచ్చమ్మ మన బర్రెలు దాష్టోళ్ళు ఎవరు బరమలిగాడు ఇన్ని రోజుల బట్టి మీ అన్నగాడు సుబ్బిరెడ్డిగా అసలు ఇప్పుడు సోపతి గడిగా అందుతుంటాడు. అప్పుడప్పుడు అనసోపతి కట్టాడు బర్ల మళ్ళీ అందరికి మారి మధ్యగా సాయంత్రం వేళ సంధ్యకాలం పట్నం మీద తోమంటూ పోయేటప్పుడు ఈ మహాలక్ష్మి గది లోపల ఉండు మనం ఏం చేద్దాం మంది చూడంగా బర్లమల్లి గాడు నా 3 రూమ్లకి 7 రూమ్లకి ఎంత అనంగా పట్నం మీద తప్పుతావు. ఏం చెప్పాలి బర్లమల్లి గారికి నువ్వు మహాలక్ష్మి మేడలు కూర్చో నేను పిలువంగా ఇంటికే తలుపు తీసుకొని పట్నం మీద ఎంత చూస్తారు. ఇది ఏనాడు బర్లమల్లి గారిని ఊడిందా అని రంగు ఎత్తుందా అని పట్నం మీద ప్రజలు అనుకుంటారు. ఏదో ఏదో యుద్ధం అని 2 తల్లి బిడ్డలు బదులుకున్నారమ్మా. ఉండ కదే బాబాలని సర్వనాశనం అయ్యల్లా అని ఎక్కడున్నాడు బర్లమల్లి గాడా అని వారి వల్లయ్యా వేడికి సాయంత్రం వేళ కాబట్టి మరి ఎవరింటికి అలా పని ఇవ్వకపోతే ఏమంటారు కొన్ని పని అన్నీ ఆ పని ఇంటికి పోకపోతే ఇల్లుకుంటారా కొన్ని పని అవి రావాలి రేపాలి. పోతాల తినవా పోతాల తిన పాలు కొట్టుకోవాలి. ఓ మల్లయ్య నేను లింగమ్మరా లింగమ్మను లింగమ్మ సుబ్బిరెడ్డి ఏ అట్ట కాదు నాకు కుడికాను ఎడకాను పూకాను కొడకాలయ్యా నీతో పని పడ్డది కొడక. ఏ పనవా నువ్వు 2 బర్రె బర్రెగా ఉన్న బర్రె మాయా ఒక ముచ్చట ఉన్నది. ఏం ముచ్చటవా ముచ్చట ఏంటంటే అయితే నువ్వు ఏం చేయాలంటే సాయంత్రం వేళ సంధ్యకాలముల మా చిన్న కూడా మహాలక్ష్మి ఉందా మహాలక్ష్మి రూమ్ లో ఆయన వండుకున్నప్పుడు తిరుగుకుంటూ కూర్చో రూమ్ లో బరువున్నాయా బర్రుగా పిచ్చోడని బర్రు పాడుగా బర్రు దుట్టేలు కాదు పిచ్చోడు చెప్పేదాకింటావా పోయి నా కోడలు మహాలక్ష్మి వాళ్ళ కూర్చో నేను ఆయనతో బయటకు వచ్చి అందరూ పట్నం మిత్రులందరూ జమ చేసినాక కోరి బర్లమల్లిగా బయట దేవుడు బర్లమల్లి గాని పిలవంగానే నువ్వు తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళి వాడు ఊరుకాలి అంతే నువ్వు చేసే పని అంతే. ఏం కావాలి పైసలా ఎన్ని కావాలరా ఏ పడితావు 10,000 అన్నా 10,000 నా భరించి వస్తే కాదు నువ్వు భార్య భార్య కూర్చొని నాకు వేరే మాటనే రాదు మరి నేను బర్రెలో 20,000 బర్రెలో పుట్టిన బర్రెలో పెరిగినా నేను కూడా భార్య నీకు 20,000 ఇస్తా. భార్య సరిగ్గా కాదు 30,000 ఇస్తా. 30,000 నా పొద్దున్న పెండిలో కాదు 50,000 ఇస్తా ఫైనల్. అవసరం లేదు నేను అడుగుతాను ఎన్నిసార్లు అడుగుతావా 1,00,000 రూపాయలు ఇస్తా. నేను ఇంటి బాపతి అడుగుతాడు సరే కొడక 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు ఇస్తా 1,00,000 రహాలంటే నీకు ఇస్తా కానీ నేను చెప్పినట్టుగా మరి ఏనాడు కోడలు మహాలక్ష్మి రూము లోపల కూర్చోమన్నది లింగం మన ఇగో
కోటనిచ్చింది ఏనాడు మల్లిగాని చేతిలో మల్లయ్య చేతిలో పెట్టింది ఒకల మాటలు మాట్లాడుకుంటే ఏడేడు మేడలకి ఏనాడు ఏరవచ్చి కోడల ఏనాడు మహాలక్ష్మీదేవి వట్టి మనిషి కాదు బిడ్డ ఏనాడు 2 జీవనాల మనిషివి 5 నెలల గర్భవతి తోటి ఇంటి లోపల ఎందుకు తిరుగుతున్నావు కైలంగా పొట్టను కాపాడుకోని బతకాలే మన వంశాన్ని ఉద్ధరించే పిండం నీ కడుపు లోపల ఉన్నది బిడ్డ నువ్వు ఏ పని ఇంటి లోపల చేయొద్దు మేమే అన్ని పనులు చేసుకుంటాము ఇంటి పని చేసుకుంటాము వంట పని చేసుకుంటాము నా బిడ్డలు ఎక్కాలి లింగమ్మ దండం పెట్టంగానే ఆడవిల్ల మహాలక్ష్మీదేవి నమ్మింది గారి నష్టం అయిపోతుందా అని తెలియదు నా అత్త ముదుడు తల్లి లెక్క చూసుకుంటున్నదా అని 7 అంతరాల మాలు లోపల పట్టమంచం మీద పడుకున్నది మహాలక్ష్మీదేవి నైట్కి పైసలు ఇచ్చింది పక్కన ఆగిపోవాలి సారా సారమ్మ సారా నా పరమ సారా లేకపోతే సారా అది చిన్నబోతుంది కారా అది సత్యదాకా బలగండం అయ్యో నిన్ను నమ్ముకొని సారా నా ఉన్నయ సారా నిన్ను నమ్ముకొని సారా నా ఉన్నయ అమ్ముకుంది సారా గంగనా కొడు పోతాయో గంగనా నైట్ పోతాయి ఉద్యోగాలు నిన్న ముందు ఉద్యోగం వచ్చిన ఫుల్ పైసలు ఉన్నాయి లింగం వచ్చింది కొడు పోతావా పోతాడు ఇక ఒకటే ఎదుకుంటేను ముక్కలుగా ఉంటాయి ఇక రెండు ఎదుకుంటే అర్థమలు ఉంటాయి ఇప్పుడు ఎదుకుంటే ముక్కలే వస్తాయి 4 ఎదుకుంటే ఎంతమంది రాదు 5 ఎదుకుంటే ఆనందమాయే ఇక దాకా రాగిన బతకాడు దుర్మార్గుడు ఏమి ఎలవని బర్రమల్లి ఆడు అడవంటిని మహాలక్ష్మి ఉన్న యొక్క మేడ లోపలికి నిద్రలకి ఎరవస్తున్నాడు మల్లిగాడు కాలు వెళ్ళకుండా వచ్చిన సంగతి ఆ మహాలక్ష్మి తెలవాదు మరి 2 మాత్రమైన గది లోపల బర్రమల్లి ఆడు కూర్చున్నాడు ఆ బర్ర వల్ల ఎదురుండ్రి మహాలక్ష్మీదేవి ఏనాడు మేడ లోపల ఏనాడు మూల కూర్చొని ఉన్నాడు నా పపగారి ఉంటాయి లింగమ్మనమ్మో బుచ్చమ్మ తోలుకొని పొలం రాయ బిడ్డ ఇక మల్లిగాడు వచ్చింది కోడలు మాడు లోపల కూర్చున్నాడు అని అగో రాను మాత్రమైన పట్ట మీద ప్రజలు పోయేటప్పుడైనా కోడలు మాలు కాడుకొచ్చి ఓ బిడ్డ మహాలక్ష్మి ఇంట్లోకెళ్ళి రావే బిడ్డ అని పట్ట మీద ప్రజలు చూడంగా అయ్యో బర్ల మల్లిగాడు నా కోడలు మాలు లోపల వచ్చిండా అని పట్టం మీది ప్రజలతోటి ముచ్చట పెట్టంగా పట్టం మీది ప్రజలు రాను మాత్రమైనా అందరు కట్టుకొని మహాలక్ష్మి ఉన్న మాలుగాడికి వచ్చి రారమ్మా ఇంకా ఏమంటున్నది ఏ మర్రవల్లిగా అది మాట్లాడంగానే మర్రవల్లిగాడు లింగమ్మ చెప్పినట్టుగా తర్వాత తీసుకొని అగో ఎగబడి ఉరుకుతున్నాడు కానాడు అత్తమ్మ మాటలు ఏనాడు శవనందు పెట్టింది ఇక పండుకున్నా కావాలా దిగుమంటారు పండుకున్నా కావాలా దిగుమంటారు అయ్యయ్యో మా అత్తమ్మ ఎందుకో వర్రుతున్నదా అని దయనాడు బయటకెళ్ళి రావంగానే